ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నాకు బాగా ఆకలేస్తోంది. అక్కడ చూడండి, అదుగో అదే. అది ఒక అద్భుతమైన వెలుతురు, కానీ సూర్యుడిలాగా ప్రకాశంగా ఉంటుంది. దానికనే ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. సంవత్సరం లేతే 2 సంవత్సరాలకి ఒక్కసారి అది తెలుస్తుంది. ఇలాంటి దాన్ని నేనెప్పుడు చూడలేదే. సహోదరులారా రండి వెళ్ళి చూద్దాం. ఇది వెలుతురుతో తయారు చేయబడిన చిత్రపటంలో ఉంది. అసలు ఇదేమిటి? అద్భుతమైన వెలుతురా ఎందుకిలా మెరుస్తోంది? ఇప్పుడు తెలుస్తుంది. అన్నయ్య! ఇది ఎలా అతిశయం? నేను చెప్తారు, కాసు ప్రశాంతంగా ఉండండి. రండి మిత్రమా, రండి. నమస్కారం. ఇదిగో నీ బహుమానం తీసుకో. ధన్యవాదాలు. అద్భుతం. సంవత్సరం 2 సంవత్సరాలకి ఒక్కసారే ఇటువంటిది జరుగుతుంది. ఇంతలోపులో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాలేరు. అట్లాగే నేను కూడా విన్నాను. ఎక్కడికి వెళ్ళారనేది ఎవరికీ తెలియరాదు. మావయ్య గారు, రేపు మాకు పోటీ ఉంది. ఆ పోటీలో రేపు పాండవులు పాల్గొనకూడదని వారిని ఎక్కడికైనా పంపించమని చెప్పాం. అప్పుడే కదా మేము ఈ పోటీలో గెలవగలం. కానీ మీరు వాళ్ళని నిరంతరంగా ఇక్కడి నుంచి పంపించేశారు. నా చాతుర్యం ఇలాగే ఉంటుంది. ఎవరూ అర్థం చేసుకోలేరు. నా మాయాజాలంలో చిక్కుకున్నారంటే దానిలోంచి అస్సలు బయటికి రాలేరు. ఇది అసలు ఎలాంటి చోటు? ఇంకా ఈ గోడ బాగా మెరిసిపోతుంది. రండి, ఆ మెరుస్తున్న గోడని దాటి చూద్దాము. అందులో ఏదైనా దారి దొరకొచ్చేమో. పదండి. దీన్ని మనం సులభంగా దాటేశాము. దీనికి మించి ఏ దారి కనిపించట్లేదు. ఏం జరుగుతోంది? అరే, ఇదేంటి ఆశ్చర్యం? ఏమైందన్నయ్యా? మీరు మెలమెల మెరిసిపోతున్నారు. రండి పాండవ సహోదరులారా, రండి. నాకు మీరందరూ బాగా తెలుసు. ఇది సత్య గుహ. ఎవరైతే ఎప్పుడు నిజాన్ని మాట్లాడతాడో వాడే ఇక్కడి నుంచి తప్పించుకోగలడు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నువ్వే సరైన వాడివి. నువ్వే ఎప్పుడు నిజాన్ని మాట్లాడతావు. నువ్వు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళగలవు. మిగతా వాళ్ళు వెనకాలన్న గుహలోకి వెళ్ళి నిరంతర ఖైదీగా అక్కడ ఉండిపోవాలి. లేకపోతే ఇక్కడే దండన అనుభవించాలి. అయినా సరే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేరు. ఆగండి, నా సహోదరుల్ని కొట్టడం ఆపేయండి. చెప్పిన చోటికి వెళ్ళండి, లేకపోతే బాగా దెబ్బలు తింటారు. సహోదరులారా, పదండి వెళ్దాం. యుధిష్ఠిరా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళి నీ ప్రాణాలని నువ్వు కాపాడుకో. లేదు, నా సోదరుల్ని వదిలి నేను వెళ్ళలేను. వీళ్ళు బయటికి వెళ్ళలేకుండా చో. వీళ్ళతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకోవచ్చు. ఇప్పుడు అర్జునుడికి ఏమైంది? తెలీదు. ఎవరు దిగులు పడకండి. నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఏం ఆలోచన? ఆగండి, చెప్తాను. ఎటువంటి అర్జున్ అన్నయ్య? మీకు ఈ అరటి పండు కావాలంటే నేను దానిని తీసుకుంటాను. ఇదిగోండి. ఇదిగో తీసుకోండి.
ఇప్పుడు మీరు ఈ బాణాన్ని గట్టిగా పట్టుకోండి. ఇదిగోండి, పట్టుకోండి. అలాగే అర్జున. అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. చాలా తెలివిగా వచ్చారు. మీరు చాలా తెలివైన వాళ్లే. కానీ ఇది సత్య గుహ. ఇది అబద్ధపు గుహ. అసలు ఏంటి వెళ్తురు? ఇది అంతా తప్పు. లేదు, ఇది అసత్య గుహ. మీరు బయటికి వెళ్ళొచ్చు, కానీ యుధిష్ఠుడు మళ్ళీ ఆ గుహకే వెళ్ళాలి. తనని ఎవ్వరూ కాపాడలేరు. నా గురించి మీరు చింతించకండి, మీరు బయటికి వెళ్ళిపోండి. లేదు, మన సోదరుని వదిలేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏదేమైనా సరే నేను చెప్పేది మీరు వినండి. నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. హా, అద్భుతం, మీ పథకం పని చేస్తోంది. బయటికి వచ్చేసాం. చాలా అద్భుతం. మీరు చాలా తెలివైన బుద్ధివంతులే. మీలాంటి వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. మీరు అనుకుంటే మీ ప్రాణాలను మీరు కాపాడుకునొచ్చు, కానీ మీరు అలాగ చేయనేలేదు. ఇది మీలో ఉన్న సహోదర ప్రేమని చూపిస్తోంది. మీ ప్రేమే మీ శక్తి అవుతోంది. దీన్ని మీరు పోగొట్టుకోవద్దు. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యశస్వి భవ. మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ ఇరికించారు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే మిమ్మల్ని పంపిస్తాను. ధన్యవాదాలు. మావయ్య గారు, ఇకపై పాండవులు ఎందులోనూ పాల్గొనరు. ఇకపై మేమే అన్నిట్లో గెలుస్తాం. ఏంటిది? వీళ్ళు ఇక్కడున్నారంటే ఇది ఎలా సాధ్యం?